సార్ సుప్రీంకోర్టు మీరు ఆశ్రయించారు, కానీ సుప్రీంకోర్టు కూడా మేము ఇలా కలగజేసుకోము, ఇన్వాల్వ్ కాము, గతంలో ఇలాంటివి ఏం లేవు, ఎన్నికల కమిషన్ వద్ద చూసుకోవాలి, ముందుగా కోర్టు తీర్పుని ఎట్లా వస్తుంది? ఈరోజు ఎలక్షన్ కమిషన్ వివరించిన తీరు, రిటర్నింగ్ ఆఫీసర్ వివరించిన తీరు, ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకనంటే ఒక అఫిడవిట్లో మనం దాఖలు చేయాల్సిన విషయాలు, మనపైన అయిన కేసులు, మనపైన అయిన సెక్షన్స్ మెన్షన్ అయితేనే అవి మట్టుకే అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏవీ లేనప్పటికీ కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ మెన్షన్ చేయలేదని చెప్పి దీన్ని రిజెక్ట్ చేయడము, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈ విషయం పైన మేము అప్పీల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా దాని రిజల్ట్ ప్రకటించమనేది సరైన అప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు వివరిస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. దానిపైన న్యాయ పోరాటం చేసి అట్లీస్ట్ సుప్రీంకోర్టు అన్న సానుకూలంగా స్పందిస్తుంది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందని ఒక ఆశతోటి ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి ఒక బి టీమ్గా వ్యవహరిస్తున్న తీరు మనకు ఏదైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే లేని విషయాన్ని 2022లో ఇష్యూ అయితే 2025లో ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే దానికి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ దాఖలు కానప్పుడు ఆ వ్యక్తికి దీనిపైన కేసు గురించి డీటెయిల్స్ గురించి ఏ రకంగా తెలుస్తుంది. మనం ఇటువంటి ఒక ప్రొసీజర్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపొద్దున బల్మూరి వెంకట్ పైన కూడా ఏదో మహారాష్ట్రలో లేదా ఏదో అస్సాంలోనే ఏదో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తారు. ఆ విషయం నా దృష్టికి రానప్పుడు నేను దాన్ని మెన్షన్ చేయను. రేపొద్దున అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఉందని చెప్పి దానికి సాగుగా చూపించి ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి ఇదే రకంగా రిపీట్ అవుతాయి. సో నేను న్యాయస్థానాన్ని కూడా మీడియా పరంగా కోరుతున్నాను, న్యాయస్థానం ఇంటర్వ్యూన్ అయ్యి ఇటువంటి విషయాల్ని అడ్డుకోకపోతే ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం మొత్తం కూడా తుంగలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.